శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీ గోపాల్ బాబా దిగంబర. శ్రీ గోపాల్ బాబా వారికి జయం జయం. ఈవేళ శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర మార్కెట్లో విస్తృతంగా చాలా దీని కింద ఉండడం జరిగింది. దీన్ని మొట్టమొదటిసారిగా స్వామివారి యొక్క 33వ తరం అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు 33వ తరంలో నా చరితామృతం వెలుగులోకి వస్తుందని చెప్పడం జరిగింది. అది కూడా స్వామివారికి అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా అని. సరే, ఇది వచ్చిన తర్వాత కూడా మనకి బయట అంటే ఈ గోపాల్ బాబా వారి ఆశ్రమం నుంచి సుమతీనందన పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించబడినటువంటి ఈ శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, మేము ఆ టైంకి చూసేటప్పటికి ఈవేళ ఏదైతే సంస్థానం అని చెప్తున్నారో అక్కడ వారు అందించడం జరిగింది. మల్లాది కీర్తిశేషులు మల్లాది గోవింద దీక్షితులు గారు వారు అందించిన తర్వాత అందులో కొంత విషయాన్ని ఎంతసేతంటే మేము కూడా పారాయణ చేసిన తర్వాత అదే టెక్స్ట్ని మూలాన్ని అంటే స్వామి చెప్పిన దాని ప్రకారంగా వచ్చినటువంటి తాళపత్ర గ్రంథం ఏదైతే ఉందో దాన్ని మన డిటిపి రూపంలో చేసిన తర్వాత ఆ ప్రతిని తీసుకెళ్ళి విజయవాడ కృష్ణలో నిమజ్జనం చేశారు. వారు చేసిన తర్వాత పుస్తక రూపంలో గ్రంథ రూపం అయిన తర్వాత ప్రింటింగ్లోకి వచ్చిన తర్వాత దాన్ని అక్కడ వారు పారాయణ చేసిన తర్వాత మనం కూడా గోపాల్ బాబా అన్న సంతర్పణ ట్రస్ట్ ద్వారా అంటే గతంలో ఇదే సొసైటీగా ఉండేది. ఈ సొసైటీ ద్వారా మనం వచ్చినటువంటి భక్తులకి ప్రతి ఒక్కరు కూడా శ్రీపాద శ్రీవల్లభుల కానుకగా ఇది. ఎందుకంటే ఇందులో ఈ స్వామి చరిత్ర ఒక సజీవ చైతన్య స్రవంతి అక్షర సత్య గ్రంథం. అటువంటి మహత్తరమైన గ్రంథాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆశ్రమం గోపాల్ బాబా వారి అన్న సంతర్పణ ట్రస్ట్ నుండి దీన్ని మనం ఒక కానుకగా ప్రసాదంతో పాటుగా అందించడం జరిగేది. దీన్నే మరాఠీ భాషలో అనువదించబడినటువంటి గ్రంథాన్ని కూడా ఆ విధంగా చేయడం జరిగింది. మనకి దాని నిమిత్తం ఈ టెక్స్ట్ని మల్లాది గోవింద దీక్షితులు గారు ఎవరైతే ఉన్నారో స్వామివారి యొక్క 33 తరం మేనమామ వంశస్థులకి చెందిన వారుగా చెప్పబడుతున్నారో వారు మనకి గ్రంథరాజాన్ని మనకు అందివ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు ఇచ్చిన టెక్స్ట్ని చూస్తూ ఫాలో అవుతూ మనం చేసిన తర్వాత ఏమైందంటే ఈ డిటిపి చేస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు బయలుపడడం జరిగింది. దీంట్లో 1వ అధ్యాయం నుంచి కూడా ప్రారంభించుకుని మనం ఈ చదువుతూ ప్రక్కన డిటిపి ఆపరేట్ చేస్తూ ఉన్నప్పుడు వారు వేసినటువంటి చరిత్రను కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మొత్తం అధ్యాయాలు 53 అధ్యాయాలు ఉంటాయి. కానీ దీంట్లో విషయానికి వస్తే దాన్ని కొన్ని విషయాల్లో కావాలనో మరి ఏంటో మనకు తెలియదు. అది ఆ విధంగా వారు తగ్గించడం జరిగింది. రమారమి 1/15వ వంతు అనుకోవచ్చు. అంటే పుస్తకంలో 15వ పార్టు 15 వంతు తగ్గించినట్టుగా మనకి. ఎందుకంటే నా లెక్క ప్రకారంగా నేను చూస్తే 44 పేజీలు వచ్చినట్టుగా ఉంది. వారు ముద్రించినటువంటిది అంటే రమారమి 272 పేజీలు ఎంత ఉండేది ఆ పుస్తకంలో. అంటే ఇది కూడా చేస్తే ఇంకొక 44 పేజీలు ఎక్కువగా వచ్చి ఉండేది 53 అధ్యాయాల్లో కూడా. దీన్ని మొదటి అధ్యాయం, అదేవిధంగా 4వ అధ్యాయంలో కూడా పరమాత్మ సంబంధించి ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని స్వామికి వాసవి కంజికామాతకి కూడా జరుగుతూ ఉంటుంది. ఆ జరిగినటువంటి సంభాషణ కూడా పూర్తిగా తీసివేశారు. అదేవిధంగా ఒక విదేశీయుడు మన దేశానికంటే కురుపురంలో స్వామి ఉన్నప్పుడు స్వామి యొక్క దర్బారుకి రావడం జరిగింది. వచ్చినప్పుడు చెప్తారు స్వామి చాలా క్లియర్గా, నా భక్తుడు ఒక విదేశీయుడు శ్వేత జాతీయుడు నా గురించి తపన చేస్తూ ఈ కృష్ణకి ఆవలు ఉన్నాడు, అతన్ని తీసుకురావాల్సిందని చెప్పడం జరుగుతుంది. మరి ఆయన్ని తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ జరిగేటటువంటి సభలో ఆ దర్బార్లో ఎంతో అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. ఈయనేమో జర్మనీలో మాట్లాడతాడు, ఆయన పేరు జాన్. అదేవిధంగా ఈ స్వామి మన తెలుగులో స్పష్టంగా మాట్లాడతారు. ఆయనకి జర్మన్లోకి అనువాదమయ్యి ఆయనకి తెలుస్తుంది స్వామి చెప్పినటువంటి మాట. అదేవిధంగా జాన్ ఏ విషయాన్ని అయితే చెప్తున్నాడో అది స్వామి అంటే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ సంభాషణ అత్యద్భుతంగా జరిగినప్పుడు ఆయనకి వరదానం కూడా ఇస్తారు. నువ్వు రాబో జన్మలో ఇతను మరి హిమాలయ ప్రాంతాల్లో అంటే మన భారతదేశంలోనే ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించిన తర్వాత గొప్ప సాధకుడవి చేస్తాడని చెప్పి వరదానం ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఒక కోరుకుంటాడు.
స్వామి ఇంత అద్భుతమైన మీ చరిత్ర ఉంది కదా, ఈ చరిత్ర ఏదైతే ఉందో ఇది జర్మన్లో కూడా ఉంటే బాగుందని చెప్పి అది తప్పనిసరిగా జరుగుతుందని చెప్పి కూడా స్వామి వరదానం ఇవ్వడం జరుగుతుంది. అంత అత్యద్భుతమైనటువంటి సన్నివేశం. అదేవిధంగా సాక్షాత్తు వాసవి కన్యకా పరమేశ్వరి మాత అంటే దత్తప్రభు యొక్క అభిన్న స్వరూపమే వాసవి కన్యకా పరమేశ్వరి. అంటే స్త్రీ రూపంగా ఒకప్పుడు అనసూయమాత అనుకుంది వీళ్ళ జన్మం జరిగిన తర్వాత త్రిమూర్తి రూపంలో ఉన్నటువంటి అంటే బ్రహ్మ యొక్క రూపంగా చంద్రుడు, అదేవిధంగా శ్రీమన్నారాయణ రూపంలో దత్తుడు, అదేవిధంగా పరమేశ్వర రూపంలో దూర్వాసుడు, వీళ్ళ ముగ్గురు కూడా అమ్మ లాలిపాట పాడుకుంటూ ఎంత అందంగా ఉన్నారు మగబిడ్డలో, దత్తుడు ఇంకా అందంగా ఉన్నాడు, ఇటువంటి ఆడపిల్లలు ఉంటే నాకు ఎంత బాగుందో అని కేవలం కృతయుగలో సంకల్పం. అదేవిధంగా అమ్మ కేవలం అనసూయమాత అంటే సాక్షాత్తు మరి ఆమె ఎంతో ఇల్లాలు భర్త పతియే పరమాత్మగా భావించినటువంటి తల్లి కాబట్టి ఆమె యొక్క సంకల్పం వృధా కాకుండా దత్తప్రభు స్మర్తృగామి సొనవతు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఉయ్యాల ఇటు ఊపుతున్నప్పుడు దత్తుడిగేళ్ళు అట్నుంచి వాసవి రూపంగా రావడం ఆనాడు కృతయుగం నుంచి కూడా జరుగుతున్నటువంటి విశేషం. అది ఈనాడు మన ఈ కలియుగంలో ఇప్పుడు మనకి వాసవి కన్యకా పరమేశ్వర రూపంగా రావడం జరుగుతుంది. మరి అటువంటి అమ్మ అగ్ని ప్రవేశం అది ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఇది కాబట్టి అటువంటి దాన్ని చేయడం కోసం స్వాభిమానం ఆత్మాభిమానాన్ని తెలియజేయడం కోసం అక్కడ ఆ రాజు అడిగినప్పుడు అతన్ని తిరస్కరించడం కోసం అగ్ని ప్రవేశం చేయడం జరిగింది. ఆ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అమ్మతో పాటుగా ఇంకొక 101 మంది వైశ్య దంపతులు కూడా అమ్మతో పాటుగా అగ్నికి ఆహుతవడం జరిగింది. వారి యొక్క స్వాభిమానాన్ని చాటుకుంటూ ఇటువంటి మహత్తర ఘట్టంలో ఎవరైతే ఈ 101 మంది దంపతులు పాల్గొన్నారో వాళ్ళ యొక్క గోత్రాన్ని కూడా అందులో తీయడం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ కూడా మరి బయలుపడడం. మరి అదేవిధంగా ఇన్సేతంటే సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభ స్వస్వరూపమైనటువంటి గోపాల్ బాబా వారు. ఎందుకంటే గోపాల్ బాబా ఎంతోమంది తన యొక్క భక్తులకి దత్తుడును నేనే దత్తప్రభుని అని చెప్పి చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది. అటువంటి వారు ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కూడా స్వామి 700 సంవత్సరాల తర్వాత నా కార్యక్రమం ప్రారంభమవుతుంది, ప్రారంభమైనప్పుడు యోగ రూపంలో వచ్చి నా కార్యక్రమాన్ని నేను ప్రారంభించుకుంటానని చెప్పడం విన్నవించారు ఆనాడే తాతగారైనటువంటి మల్లాది బాపనవదానులు గారికి. ఆ ప్రకారంగా 700 సంవత్సరాలు పూర్తయ్యేసరికి గోపాల్ బాబా అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి యోగ రూపంలో ఈ శ్రీక్షేత్ర పిఠాపురానికి విచ్చేయడం జరిగింది. మరి విచ్చేసిన తర్వాత అంటే వారి యొక్క సమక్షంలో ఈ అద్భుతమైనటువంటి ఈ గ్రంథరాజం ఏదైతే ఉందో పూర్తిగా సంపూర్ణంగా, ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రనే ఉంటుంది స్వామి మనకు అందించినటువంటిది, స్వామి ప్రస్తావన కూడా అదే విధంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ సంపూర్ణాన్ని పెట్టకపోతే ఈ వ్యత్యాసం తెలియదు అనేటటువంటి ఉద్దేశంతో స్వామివారి అనుగ్రహం అంటే గోపాల్ బాబా వారు అనుమతించింది కూడా సుమతీనందన పబ్లికేషన్స్, మనం దత్తా పబ్లికేషన్స్, శ్రీపాద పబ్లికేషన్స్ ఇవన్నీ పెట్టినా కూడా బాబా ఒక సుమతీనందన పబ్లికేషన్స్కి ఆమోదాన్ని తెలియజేశారు. అంచేత వారు ఏదైతే ఆమోదించారో ఆ పేరు మీదుగానే అంటే సుమతీనందన పబ్లికేషన్స్ అనేటువంటి ప్రచురణ సంస్థ ద్వారానే ఈ శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరిత్రని మన ప్రజాబాహుల్యంలోనికి వారి యొక్క సంకల్పం ద్వారా మాత్రమే తీసుకురావడం జరిగింది. ఈవేళ ఎన్నో రకరకాల మార్కెటింగ్లు రావడం జరిగింది. ఈ మార్కెటింగ్లు వచ్చినా ఏమైనా సరే మనం ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎంత ముద్రణ వ్యయమైందో ప్రింటింగ్ కాస్ట్ టు కాస్ట్ అదే ముద్రణకి మనం ఏ విధమైనటువంటి మనం పెట్టుకోకుండా ఇది చేయకుండా ఏ విధమైన లాభాపేక్ష కానీ ప్రతిఫలాపేక్ష ఆశించకుండా ఇక్కడ జరుగుతున్న మహత్తర కార్యక్రమం అయినప్పటికీ కూడా ఈ చరిత్ర ఈ ఎంతసేతంటే స్వామి దత్తప్రభు యొక్క 3 అవతారాలు 2 అంశాలైనప్పటికీ కూడా దీంట్లో ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభులు. మరి వీరి యొక్క చరిత్ర 13వ శతాబ్దం నాడు వచ్చున్నట్టయితే ఈవేళ తర్వాత వచ్చేటటువంటి అవతారాలు కానీ అంశావతారాలు కానీ ప్రాముఖ్యత లేకుండా ఉండేది. కానీ ఈ దత్త పంచకం ఏదైతే ఉందో ఇది విశ్వవ్యాప్తం అవ్వాలి కాబట్టి దీని నిమిత్తం వారి యొక్క విశ్వ ప్రణాళికలో భాగంగా 700 సంవత్సరాల తర్వాత అని చెప్పి స్వామి
తెలియజేసి 700 సంవత్సరాల తర్వాత, అంటే మనకి 100 సంవత్సరాల పూర్వం పైనుండి కూడా గురు చరిత్ర, అదేవిధంగా మాణిక్య ప్రభు వారి చరిత్ర, స్వామి సమర్థ వారి చరిత్ర, సాయినాథుల వారి చరిత్ర రావడం జరిగింది. మరి ఈవేళ కలియుగంలో ఏదైనా అడిగితే ప్రతి ప్రశ్నకి కూడా వ్యతిరేక్తంగా, లేకపోతే దాన్ని మనం నెగిటివ్గా ప్రశ్నలు అడిగే విధానం, లేకపోతే ఎవరైనా మహాత్ములు సరైన సమాధానం చెప్పినా కూడా వీళ్ళు దాన్ని సరిగ్గా గ్రహించలేకపోవడం వల్ల గురు చరిత్ర అనేటువంటి మహద్గ్రంథం విచ్చేసి చాలామందిని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించడం జరిగింది. దాని తర్వాత సాయినాథుని చరిత్ర కూడా రావడం జరిగింది. దీని ద్వారా కూడా చాలామంది ఈవేళ సాయితత్వం మీద కూడా అద్భుతమైనటువంటి అవగాహన ఉండడంతో మొత్తం ప్రపంచంలోని ఎక్కువ భాగం, అదే మన భారతదేశం ఇతర దేశాల్లో కూడా సాయితత్వం, అదేవిధంగా గురుతత్వం మీద శ్రీ గురుని యొక్క లీలల గురించి, అలాగే మాణిక్య ప్రభు వారి గురించి, స్వామి సమర్థ మహారాజు గురించి కూడా విషయం తెలియజేయబడింది. ఇప్పుడు ఎప్పుడైతే శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర వచ్చిందో ఇది విశ్వవ్యాప్త గ్రంథం. ఎందుకంటే స్వామి చెప్తారు, ఇది ఒక సజీవ చైతన్య స్రవంతి అక్షర సత్య గ్రంథం. దీంట్లోనే ఈ ఎసెన్స్ ఏదైతే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రకు సంబంధించినటువంటి సారాంశం ఏదైతే ఉందో అటువంటి సారాంశం అంతా కూడా ఒక ముందు మాటలోనే, లేకపోతే తొలి పలుకు అనొచ్చు, దీంట్లోనే పీఠిక అనొచ్చు, దాంట్లోనే చాలా వివరంగా రావడం జరిగింది. పిలిచి విస్తరవేసి వడ్డిస్తే దాన్ని స్వీకరించకపోవడం తప్పు అంటారు. అదే శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అని చెప్పి స్వామి చెప్తారు. అదేవిధంగా ఒక సోదరి ఇంటికి అన్నగారు వెళ్తాడు, అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఆ సోదరి యొక్క అత్తగారు ఈయనకి ఫిర్యాదు చేస్తుంది, ఏమైనా మీ చెల్లెటయా పాలు తాగేస్తుంది, వెన్న తినేస్తుంది, నెయ్యి తాగేస్తుంది, పెరుగు తినేస్తుంది, ఏంటి మేము ఎన్నెన్ని భరించు అని చెప్పేసి ఈ వెళ్ళినటువంటి అన్నగారికి ఆ సోదరి గురించి ఈమె ఫిర్యాదు చేస్తుంది. చేసినప్పుడు ఎంత చక్కగా అది సమయస్ఫూర్తిగా ఆ అన్నగారు చెల్లెలు చెప్తాడంటే, అమ్మా మీ అత్తయ్య గారు చెప్పిన కంప్లైంట్ లేకుండా ఉంటుంది, అన్నీ లభించేటటువంటి సంపూర్ణమైనటువంటి పాలను స్వీకరిస్తే పాలేదే తల్లి, అందులో పాలున్నాయి, పెరుగుంది, మజ్జిగ ఉంది, నెయ్యి ఉంది, వెన్న ఉంది, ఇన్ని ఉన్నప్పుడు ఎన్ని కలిపిన పాలు తాగితే అదేవిధంగా ఈ శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర ఇంత మహత్తరమైనటువంటి ఈ గ్రంథరాజాన్ని సాక్షాత్తు సమర్థ సద్గురు శ్రీ గోపాల్ బాబా వారి ఆశీర్వచనంతో సుమతీనందన పబ్లికేషన్స్ ద్వారా విశ్వవ్యాప్తం అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మహాసంకల్పంతో దీన్ని మనం ఏ విధమైన ధరవరలోకి కూడా చేయకుండా ఏదైతే ముద్రణ వ్యయం ఉందో, ప్రింటింగ్ కాస్ట్ ఉందో దాంతో అందరికీ ఇస్తే, ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర ఒక భగవద్గీత, ఒక రామాయణం, ఒక మహాభారతం, అష్టాదశ పురాణాలు, సాంఖ్యశాస్త్రం, ఇందులో లేనటువంటి అసలు పరిచయమే లేనటువంటిది. అంటే ఏదైతే వేదాల్లో చెప్పబడిందో, అదేవిధంగా ఏదైతే అష్టాదశ పురాణాల్లో చెప్పబడిందో, ఏదైతే ఇతిహాసాల్లో రామాయణ మహాభారతాలు లాంటి ఇతిహాసాల్లో చెప్పబడినటువంటి సారాంశం అంతా కూడా శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో. ఎందుకంటే ఈ కలి ప్రజలకి ఈవేళ కేవలం మీరు ఏది చేసుకోక్కర్లేదు నాయన, ఒక్క నామస్మరణ కలియుగంలో చేసుకుంటే చాలు, ఇది పారాయణ చేసుకోండి. ఎందుకంటే ఇది మన ప్రవృత్తిని మార్చేటటువంటి అద్భుతమైన గ్రంథరాజం కాబట్టి దీనిని అందరికీ అందుబాటులో ఉండే విధంగా సౌలభ్యంగా ఉండడం కోసం ధర ఇది ఆలోచించకుండా సాక్షాత్ సమర్థ సద్గురు శ్రీ గోపాల్ వారి ఆశీర్వచనంతో వారి యొక్క మహాసంకల్పంతో దీన్ని అందరికీ అందియాలంటే సదుద్దేశంతో చేయడం జరుగుతుంది సార్. ప్రస్తుతం ఈ శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర తెలుగు, అదేవిధంగా గుజరాతీ, ఇంగ్లీషు, మరాఠీ, అదేవిధంగా తమిళ్ ఈ భాషల్లో ముద్రణ వేయించి దీన్ని పంపించడం జరుగుతుందండి. 9490932498 అనేటటువంటి నెంబర్కి చేసినట్టయితే దాని ధర్మిలా ఎవరికైతే కావాలో వాళ్ళకి ఈ ఒక మన ఆశ్రమం తాలూకు ఫోన్పే ఉంది. ఈ పుస్తకం ధర 150 రూపాయలే, కానీ పోస్టర్లో అదనంగా ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతం వారు ఎవరైనా కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే మరి ఆ 150 రూపాయల కాస్ట్కే శ్రీ సన్నిధి ఛానల్ వారి యొక్క ఆఫీస్ కార్యాలయం, అదేవిధంగా మన ఇది పిఠాపురం ఈ పరిసర ప్రాంతాలు అయినట్టయితే గోపాల్ బాబు ఆశ్రమం నందు ప్రత్యక్షంగా ఖరీదు చేసుకోవచ్చు.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్ బాబా దిగంబర శ్రీ గోపాల్ బాబా వారికి జయం జయం.